హాయ్ అండి, వెల్కమ్ టు తిరుపతి వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మీకు తుడా అప్రూవ్డ్ లేఅవుట్ ఒకటి చూపించబోతున్నాను. సో ఆ దూరంగా కనిపిస్తుంది టీసీఎల్ కంపెనీ అండి. టీసీఎల్ కంపెనీ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ రెసిడెన్షియల్ లేఅవుట్. సో యారో మార్క్లో చూపిస్తున్న బిల్డింగ్స్ అంతా కూడా ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ వరకు కూడా టీసీఎల్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్స్ అనండి. సో మొత్తంగా అన్ని ఫేజెస్ ఫినిష్ అయ్యే నాటికి దాదాపు 13,500 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. సో ఈ లేఅవుట్ పేరు గోకులం 2 అండి. తుడా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ లేఅవుట్. 100 ఫీట్ రోడ్కి ఉంటుంది ఇది ఈ లేఅవుట్. దూరంగా కనిపించేదే లేఅవుట్ ఎంట్రీ గేట్ అనమాట. 2 ఎంట్రీ రోడ్స్ ఉన్నాయి ఈ లేఅవుట్లోకి. 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయండి. తుడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. తుడా నామ్స్ ప్రకారం అన్ని అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎడం వైపుకి వెళ్ళినట్లయితే ఆ బైక్ వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఒక బైకు అటువైపు వెళ్ళినట్లయితే టీసీఎల్ కంపెనీ మీదుగా పాపానాయుడుపేట రోడ్డు మీదుగా గాజులమణ్యం నుంచి తిరుపతికి రీచ్ అవ్వచ్చు అనమాట. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తికి చేరుకుంటాం. సో ఆ కనిపించే రోడ్డు ఏవైతే ఇప్పుడు బైక్లు అవి వెళ్ళినాయో ఆ రోడ్డు 100 ఫీట్ రోడ్ అండి. పాపానాయుడుపేట నుంచి కాళహస్తి వరకు 100 ఫీట్ రోడ్. ఒకసారి లేఅవుట్లోకి వెళ్ళి లోపల ఉన్న అమ్యూనిటీస్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ నుంచి టీసీఎల్ కంపెనీ 1 కిలోమీటర్ వస్తుంది. అలాగే ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో ఆ ఇన్స్టిట్యూట్ ఇక్కడ నుంచి 1.5 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రీ గేట్. ఇలాంటిది ఇంకో గేట్ కూడా ఉంటుంది. 2 రోడ్స్ ఎంట్రీ అనమాట ఈ లేఅవుట్కి. 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ వేయడం జరిగింది. ఈ లేఅవుట్కి కంప్లీట్గా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు విత్ ఫెన్స్ అనమాట. సో చక్కటి అవెన్యూ ప్లాంటేషన్, మొత్తం అంతా మొక్కలన్నీ కూడా నాటారు. ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలంటే కూడా కట్టుకోవచ్చు అనమాట. సో అందుకు కావాల్సిన పవర్, డ్రైనేజ్, వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ బాగున్నాయి. గ్రౌండ్ వాటర్ అది బాగుంది. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఓపెన్ డ్రైన్స్ ఇచ్చారు ప్రతి ప్లాట్కి ముందు. ఇక ప్లాట్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే రకరకాల సైజుల్లో ఉన్నాయండి అందరికీ అందుబాటులో ఉండడం కోసం. 40 అంకణాల నుంచి 100 అంకణాల వరకు వివిధ సైజుల్లో ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే 55,000గా చెప్తున్నారు అంకణం. అంటే గజాల్లో మాట్లాడుకున్నట్లయితే 13,750 రూపాయలు పడుతుందన్నమాట. సో చివరిలో మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఈ లేఅవుట్ ఓనర్స్తోనే మాట్లాడచ్చు. సో స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. ఈ లేఅవుట్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్లో ఉన్న వివిధ కంపెనీలకి ఎంత దూరం అనేది మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఆల్రెడీ. బీజేఎస్ విఘ్నతం లాంటి స్కూల్ అయితే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. ఆల్రెడీ ఆపరేషనల్ అనమాట. ఇది 2వ సంవత్సరం అకాడమిక్ ఇయర్. అలాగే బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా దగ్గరగానే ఉంటుంది. ఇది కాకుండా ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా టీసీఎల్ కంపెనీ పక్కనే ల్యాండ్ అక్వైర్ చేసుకుని వాళ్ళు కూడా త్వరలోనే తమ ఆపరేషన్స్ ప్రారంభించబోతున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టబోతున్నారు త్వరలోనే. సో మంచి వాతావరణం అండి. ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఎలక్ట్రానిక్స్ అతి చేరువలో ఉంటుంది. సో చుట్టుపక్కల మొత్తం అన్ని కంపెనీల్లో కలిపి దాదాపు 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగస్తులు ఉండబోతున్నారు. వాళ్ళకి నియరెస్ట్ రెసిడెన్షియల్ జోన్లో ఈ లేఅవుట్ ఉంటుంది. సో కాబట్టి మంచి స్ట్రాటజిక్ లొకేషన్. ఎయిర్పోర్టు దగ్గర మీరు, అలాగే రైల్వే జంక్షన్, రేణిగుంట రైల్వే జంక్షన్ దగ్గర, నేషనల్ హైవేస్ ఇటు మీరు కాళహస్తి, విజయవాడ వైపుకి వెళ్ళాలన్నా, అటు కడప, హైదరాబాద్ వైపుకి వెళ్ళాలన్నా, బెంగళూరుకు వెళ్ళాలన్నా, చెన్నైకి వెళ్ళాలన్నా ఇమీడియట్గా రీచ్ అవ్వచ్చు మీరు హైవే మీదకి. ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో మంచి స్ట్రాటజిక్ లొకేషన్, ఇన్వెస్ట్మెంట్కి కూడా మంచి ఆప్షన్ అండి ఇది. సో ఆ నెంబర్స్ అవి ప్రొవైడ్ చేస్తాను ఓనర్స్వి. వాళ్ళని డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.